ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంచకూడదని చెప్పేసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినటువంటి కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు ఈరోజు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వాళ్ళు పనిచేస్తున్నారని ఒక దురుద్దేశం కావచ్చు, వారి ఉద్దేశం కావచ్చు, కానీ ఈరోజు వాలంటీర్లను పంచుకోకుండా చేయడం వల్ల ఈరోజు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది మాత్రం అవ్వాతాతలు, అదేవిధంగా వికలాంగులు, వితంతువులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఈరోజు 4 సంవత్సరాలుగా దాదాపు 5 సంవత్సరాలుగా ఈరోజు ఇంటి వద్దకే దాదాపు 8 గంటల లోపలనే పెన్షన్ వాళ్ళకి అందించి వాళ్ళకు యొక్క నేరుగా అందించే విధానాన్ని ఈరోజు కొనసాగిస్తూ వచ్చినటువంటి ఈరోజు ఈ ఎన్నికల సందర్భంగా రాజకీయాల ఆధిపత్యాలలో భాగంగా ఈరోజు కేవలం వైసీపీ తెలుగుదేశం పార్టీనే ఏపీ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు రాయలసీమ ఉద్యమకారులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఎండలు తీవ్రంగా ముదిరాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళు సచివాలయాల దగ్గరకు కావచ్చు, అధికారుల కోసం ఎదురుచూసే గతంలో మాదిరిగా ఎదురుచూసే పరిస్థితులు కూడా ఈరోజు లేవు. కాబట్టి అలాంటి వ్యవస్థలో ఈరోజు జీవనం సాగిస్తున్నటువంటి అవ్వాతాతలకు ఇలాంటి ఇది తీవ్రమైనటువంటి సమస్యలు తెచ్చిపెట్టడం అన్నది ఈ యొక్క రాజకీయ పార్టీలకు మంచిది కాదని చెప్పేసి కూడా ఉద్యమకారులుగా మేము హితవు పలుకుతున్నాం. ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నా సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, భారతదేశంలోనే మన రాష్ట్రం ఆదర్శవంతంగా ఉందన్న విషయాన్ని రాజకీయాలకు అతీతంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు పీడిత వర్గాలుగా గ్రామాల్లో కావచ్చు, వార్డులో కావచ్చు, గతంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క స్వలాభం కోసం, స్వార్జన కోసం ఈ యొక్క ఏ పథకాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆధీనంలోనే, వాళ్ళ యొక్క అదుపాజ్ఞలలోనే వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది యొక్క లంచగొండి అధికారులను దగ్గర పెట్టుకొని వారి ద్వారానే ఆ యొక్క పథకాలను ఇచ్చేది మనమందరం కూడా గమనించాం. మరి ఈరోజు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు నేరుగా పథకాలు అందుతున్నాయి. కాబట్టి ఈరోజు పీడిత వర్గాలుగా ఉన్నటువంటి అనేక మంది నిరుపేదలు ఈరోజు చాలామంది హ్యాపీగా జీవనం సాగిస్తున్నారు. మరి ఈరోజు 2 సంవత్సరాలు కరోనా వస్తే ఆ కరోనా టైంలో కూడా ఈ యొక్క వాలంటీర్ల యొక్క సేవలను మేము మర్చిపోలేం. ఎందుకంటే ఒక ట్రస్టీలుగా కావచ్చు, మేము వారితో పాటు మేము అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ఎంతోమంది అన్నం దొరక్క ఇబ్బందులు పడినటువంటి కరోనా టైంలో మేము కూడా స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా ఆ యొక్క భోజనాలు కార్యక్రమాలు కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసినప్పుడు వాలంటీర్లు సాహసోపేతంగా చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము స్వయాన చూసాం కాబట్టి చెప్తున్నాం. ఈరోజు మరి రాజకీయ దురుద్దేశాలతో మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పనులను, ఈ యొక్క ఫిర్యాదులను మీరు పునరాలోచించుకోండి. ఈ ప్రజలకు మంచి జరుగుతున్న విషయాలలో మీరు కూడా చూసిస్తున్నట్లు పోవాలని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా హితవు పలుకుతున్నాం. మీ ఆధిపత్య రాజకీయాల విషయంలో వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క ఫిర్యాదుల విషయంలో కూడా కావచ్చు, ఎన్నికల కమిషన్ కూడా కొంచెం ఆలోచన చేసి ప్రజాహిత కార్యక్రమాల విషయంలో రాజకీయాల అతిజోక్యాన్ని కట్టడి చేయాలని చెప్పేసి కూడా ఏపీ ఎన్నికల కమిషన్ వారిని ఈ యొక్క వీడియో ద్వారా సవినయంగా మేము విన్నవించుకుంటున్నాం. జై రాయలసీమ. నా పేరు తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు.